ద్వితీయోపదేశకాండం ఈ టైటిల్ మీద నేను ఒక 2-3 సార్లు ప్రసంగం చేశాను. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కోణంలో మనము ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 29వ వచనాన్ని చదువుతారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. బాగానండి. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. యెహోవా నిన్ను రక్షించినటువంటి నిన్ను పోలిన వాడు ఎవరు? ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. హల్లెలూయా. భాగ్యవంతులు ఏంటి అజయ్ ఇందాక చెప్పింది ఏంటి? పర్యాయ పదం ఏంటంటే భాగ్యవంతులు అంటే అదృష్టవంతులు. వాళ్ళ జీవితాలలో అన్ఎక్స్పెక్టెడ్గా అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారిని భాగ్యవంతులు అంటారు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఇశ్రాయేలు గతములో యాకోబుగా ఉన్నాడు. ఇశ్రాయేలు అనబడుతున్నటువంటి ఈయన అంతకుముందు యాకోబుగా ఉన్నాడు. యాకోబు మోసముతో అబద్ధములతో అనేకమైనటువంటి కుటిలత్వంతో అనేకమైనటువంటి తండ్రిని తల్లిని అన్నదమ్ములను మోసము చేసినటువంటి బ్రతుకులో బ్రతుకుతూ వచ్చాడు. దేవుని పాదాల దగ్గర యబ్బోకు రేవులో పశ్చాత్తాపడినప్పుడు, దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడినప్పుడు అతని జీవితంలో దేవుడు ప్రత్యక్షమై, ఇక మీదట నీవు యాకోబు అనబడవు, ఇది మొదలుకొని నీవు ఇశ్రాయేలు అనబడతావు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఏమనబడతావు? ఇశ్రాయేలు అనబడతావు. అక్కడ ఒక ప్రక్రియ జరిగింది, ఆడొక గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగింది? అంతకుముందు మోసపూరితమైనటువంటి జీవితంలో నుండి, ఓ భయంకరమైనటువంటి నెమ్మది లేని స్థితిగతుల్లో నుండి ఒక ఆశ్చర్యకరముగా దేవుడు ఒక వాగ్దాన పుత్రుడిగా దేవుడు అతన్ని మార్చాడు. మార్చబడ్డందుకు ఇశ్రాయేలీల లక్షల ప్రజలలో ఇతడు ఒక భాగ్యవంతుడుగా, ఇతడు ఒక శ్రేష్ఠుడుగా, ఇతడు ఒక అదృష్టవంతుడుగా ఈయన మారాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దేవుని వాక్యము ద్వారా, దేవుని వాక్యం వలన మనందరము జీవితాల్లో కూడా ఏదో ఒక అదృష్టమైనటువంటి కార్యం జరిగింది. ఏమిటి ఏదనంటే, దేవుని వాక్యం వినుట ద్వారా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళుట ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా, పరిశుద్ధ లేఖనాల ద్వారా ఏంటి మనలో ఒక అదృష్టమైనటువంటి కార్యం జరిగింది. ఏంటిదనంటే రక్షణ. హల్లెలూయా చెప్పండి. ఏంటిదే? ఏం జరిగింది? రక్షణ కలిగింది. రక్షణ మన జీవితాల్లో కలిగినసరికే మనము ప్రపంచంలో ఉన్న నీ బంధుమిత్రులందరి మధ్యలో ఉన్న నీ ఒక భాగ్యవంతులు, భాగ్యవంతులు, భాగ్యవంతులు. చప్పలు కొడదాం గట్టిగా. అదృష్టవంతులు, భాగ్యవంతులు. మీరు గొప్పవారు, గొప్పవారు, గొప్పవారు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను పోలినటువంటి వారు ఎవరు? ప్రపంచంలోనే మనలను పోలినటువంటి వారు ఎవ్వరూ లేరు దేవుని యొక్క సన్నిధిలో, సముఖంలో. కారణం ఏంటంటే ఏంటి? మనలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం, ఒక ప్రత్యేకమైన జీవితం, ఓ ప్రత్యేకమైనటువంటి ఏంటి? దేవుడు ఆ పరలోక సంబంధమైనటువంటి అనుభవాన్ని, పరలోకపు సంబంధమైనటువంటి పదార్థాన్ని,
పరలోకపు సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మనలో ఉంచి ఉన్నాడు. అందుకనే మనము లోకస్తుల కంటే, ఈ లోకములో ఉన్నవారందరికంటే మనము ఘనులము, గొప్పవాళ్ళము, ఐశ్వర్యవంతులము, భాగ్యవంతులు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. ఏ విషయాలలో దేవుని వాక్యానుసారముగా మనం చూస్తే ప్రియ సహోదరి సోదరులారా, ఇంకా భాగ్యవంతులముగా ఏ విషయముగా మనం మార్చబడతామో, ఏ విధాలుగా దేవుని సన్నిధిలో మనం భాగ్యవంతులుగా మనము అమర్చబడి కూర్చబడి మనం మార్చబడతామో, దేవుని సన్నిధిలో 1-2 మాటలు మనం గుర్తు చేసుకొని ఓ ప్రత్యేకమైనటువంటి అనుభవాలతో ప్రభు సన్నిధిలో మనము ధ్యానం చేయుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. చేద్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదువుతారు. హెబ్రీ క్రీస్తు విషయమైనటువంటి నింద. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని దేవుని సన్నిధిలో వారు గొప్ప భాగ్యవంతులు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఎవరు అనంటే క్రీస్తు విషయమై నిందించబడువారు, క్రీస్తు విషయమై శ్రమలు పొందువారు, క్రీస్తు విషయమై అనేకమైనటువంటి కష్టములు, ఆవేదనలు, నిట్టూర్పులు, బాధలు, సమస్యలన్నీ మోయువారు ఎవరునంటే గొప్ప భాగ్యవంతులు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. కారణం ఏమిటి అనంటే ప్రియ సహోదరి సోదరులారా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో క్రీస్తు విషయమై చూడండి. ఈ మోషే ఐగుప్తిలో రాజుగారి కుమార్తెకి కుమారుడు అనిపించుకున్నట కంటే రాజుగారి ఇంట్లో ఎంతటి వైభవం ఉంటుంది. లోకరీత్యలో చూస్తే లోకంలో ఎంతో వైభవాలు ఉంటూ ఉంటాయి. కానీ అవన్నిటిని కూడా ఎంచుకోలేదు, వాటన్నిటి ప్రకారం నడవాలని కోరుకోవట్లేదు. ఏ విధంగా ఆలోచించేది మోషే అని చూస్తే క్రీస్తు ప్రజలతో పాటు క్రీస్తు మన నిమిత్తమై ఆయన ఎన్ని శ్రమలు పొంది లోకమంతటా రక్షణ చేకూర్చాడో, ఆయనను అనుసరిస్తూ నడుస్తున్నటువంటి ప్రజలు అనేకులు నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, ఉపవాసాలు ఉంటూ ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక నిష్ఠాభక్తిని అనుసరిస్తూ నడుచుకుంటున్నారే, అదిగో వాళ్ళు గొప్పవాళ్ళ, నేను గొప్పవాడినా అని ఆలోచన చేశాడు. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. ఆలోచన చేసి ఇవన్నీ ఒట్టివే, ఇవన్నీ వేస్ట్ అని వాటన్నిటిని విడిచిపెట్టుకొని క్రీస్తు విషయమైనటువంటి నిందైనా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, అది ఏదైనా సరే నేను భరిస్తాను అని తలంచిన వాడే, యోచించిన వాడే ఐగుప్తి సుఖభోగాలన్నిటిని విడిచిపెట్టేశాడట. మనం నేర్చుకోవాల్సిన చక్కటి విషయం ఏంటంటే ప్రియ సహోదరి సోదరులారా, దేవుని సన్నిధిలో శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది అని అంటే వాటి నుంచి నువ్వు తప్పించుకొని పారిపోకూడదు. వాటి కోసము నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో వాటి కోసం నువ్వు ఇంకా ఎదుర్కొని వాటిని అనుభవించే విధముగా నువ్వు మారినప్పుడు నీ జీవితం ఒక భాగ్యవంతముగా మారుతుంది. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. యేసు ప్రభులు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో
ఆత్మ చేత, బాగానండి, ఆత్మ చేత సాతానుకి అప్పగించబడి అరణ్యానికి యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళిపోయాడంట సాతానుగాడు. కారణం వాడికి ఎందుకు అప్పగించుకున్నాడు దేవుడు, వాడికి ఎందుకు అప్పగించుకున్నాడు అని చూస్తే 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలో నీళ్లు ఆహారం లేకుండా గొంతుకు ఎండుకుపోయి యేసు ప్రభు విలవిల్లాడిపోతున్నాడు. సాతాను ద్వారా బహుశోధించబడుతున్నాడు. చెప్పండి, ఏమవుతున్నాడు? శోధించబడుతున్నాడు, శ్రమలు పడుతున్నాడు. ఆకలి, దాహము, నీడ లేదు, ఆశ్రయం లేదు, పలకరించేవాళ్ళు లేరు, ఆదుకునేవారు లేరు, ఎవ్వరూ లేరండి. ఎవరు వారిని, యేసుక్రీస్తుల వారిని పట్టించుకునేవారు ఏ ఒక్కరూ లేరు అక్కడ. అరణ్యములో మలమని ఎండకు కాలిపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితి. అంతలోకి సాతాను వచ్చి బహుగా శోధిస్తున్నాడట. చెప్పండి, ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడువా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినము అంటాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుంచి దూకు, నీ దేవుడు వచ్చి నిన్ను కాపాడుతాడేమో, నీ తండ్రి వచ్చి నిన్ను కాపాడుతాడేమో చూద్దాం. కొన్నిసార్లు భక్తిహీనులైనటువంటి వారు కూడా చాలాసార్లు కొంతమందిని భక్తిలో కొనసాగుతున్న వాళ్ళని ఇట్లాగా అపహాస్యం చేస్తున్న వాళ్ళు ఉంటారు. అటువంటప్పుడు మీరు ఓర్చుకోండి, మీరు భాగ్యవంతులుగా మార్చబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. మమ్మల్ని కూడా చాలామంది ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో తెగ ప్రశ్నిస్తున్నారనమాట. ఆయన పాస్టర్ గారు అయితే అలా జరగకుండా చూసుకోవాలి కదా దేవుడు, ఆయన పాస్టర్ గారు అయితే అలా చావకుండా కాపాడాలి కదా దేవుడు అని ప్రశ్నిస్తూ ఉంటారనమాట. ఆయన పాస్టర్ గారు కదా, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడు కదా, ఆయన మీదకే అటువంటిది వస్తుంటే తప్పించాలి కదా దేవుడు అనేవాడు ఉంటే. చాలాసార్లు మనకు కూడా విశ్వాస జీవితంలో కొనసాగించబడుతున్న మనకు కూడా అప్పుడప్పుడు ఈ డౌట్స్ వస్తూ ఉంటాయి, ఈ విధమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలాగా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇవన్నీ ఎవరు పెడతారు నీకు అని అంటే సాతాను నీలో ఒక సందేహాలు ఏర్పాటు చేస్తాడు, ఒక అనుమానాలు ఏర్పాటు చేస్తాడు. నేను చర్చికి వెళ్తున్నాను కదా, నాకెందుకు ఇలాంటి ఆర్థిక సమస్యలు, నాకెందుకు ఏమీ కలిసి రావట్లేదు, నాకెందుకు ఇలాంటి శ్రమలు ఎదురవుతున్నాయి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? యేసు ప్రభునే సాక్షాత్తుగా యేసు ప్రభునే ప్రశ్నించాడు సాతాను. మనమెంత బచ్చాగాళ్ళం, హల్లెలూయా. బచ్చా అంటే చిన్నోళ్ళని. మనమెంతండి? వాడు యేసుక్రీస్తునే ప్రశ్నించి యేసుక్రీస్తునే అనేక విధాలుగా శోధించాడు. మోషే వీటిని ఎదుర్కోవాలని వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. చెప్పండి, యేసు ప్రభు సాతాన్ని ఎదుర్కోవటానికి వచ్చాడు. అసలు ఎందుకు వచ్చాడనంటే అసలు వాళ్ళు ఉన్న బలం ఎంత. మోషే కూడా వైభవాలు అనుభవించుట కంటే గొప్ప ధనమును ఉన్నతమైన జీవితాన్ని అనుభవించుట కంటే పేదరికంలో నుంచి పైకి వస్తే గొప్ప స్థితి వస్తుంది కదా. కొంతమంది పుట్టంగులోనే పెద్దోళ్ళు అవ్వాలనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. తర్వాత చదవకుండానే అదేదో వాటిలో చదవకుని టనంగులని మొత్తం డైరీ అంతా చదివేసేయాలన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అంత మాత్రమే కాకుండా ప్రతిది ఊహించుకున్నట్లుగానే జరిగిపోవాలని అనుకుంటూ ఉంటారన్నమాట. అనుకోంగులని అది నెరవేరాలి అనుకుంటూ ఉంటారన్నమాట. చూడండి, కష్టపడకుండా, ప్రయాసపడకుండా, శ్రమ పడకుండా నువ్వు కూర్చుకొని సంపాదిస్తే అది మహిమకరంగా ఉండదు, అది జబ్బుకరంగా మార్చబడుతుంది. మోషే చక్కటి భావం తెలుసుకున్నాడు. రాజుగారి యొక్క కుమార్తెకు కుమారుడు అంటే ఏంటండి ఆ స్థితి ఎట్లాంటి తెలుసా? రథాలు, రౌతులు, ఒక గొప్ప సైన్యము. రాజుగారు ఏ విధంగా బయటకు వస్తే సలాం కొడతారో ఈయన కూడా బయటకు వస్తే అలా ఉంటుంది పరిస్థితి.
ఏంటి అంతటి గొప్ప వైభవం కలిగినటువంటి వ్యక్తి రిక్తుడుగా, దీనుడుగా ఏంటి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. అప్పుడప్పుడు మనం ఫంక్షన్లు పెడుతూ ఉంటాం, మనం ఇక్కడ కానీ అక్కడ కానీ కూడికలు పెడుతూ ఉంటాం. ఈ ఆదివారం అనౌన్స్మెంట్ చేస్తాం అనమాట, మన సంఘం అంతా కూడిక జరుగుతుంది, పరిచర్య ఉంటుంది రండి, గడ్డి పెరకాలి, వంటలు చేసుకోవాలి, చక్కగా ఉల్లిపాయలు కట్ చేయాలి, అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాం. ఏంటి చక్కగా ప్రేరేపించబడిన వాళ్ళు అవి చేయండి, ఇవి చేయండి, పరిచర్య చేయండి అని అంటూ ఉంటాం. ఇంకా అక్కడక్కడ మందిరాలు కట్టే కాడ ఏంటి పరిచర్యకి రండి అని అంటూ ఉంటాం. ఏంటి అని సేవకులకి మేము అనౌన్స్మెంట్ చేస్తాం అన్నమాట. దానికి ఏంటి శ్రమ పడే మనస్సు, దానిలో అనౌన్స్మెంట్ చేస్తే సంఘంలో 200 మంది 100 మంది మధ్యలో ఒకళ్ళ ఇద్దరికి వస్తుందన్నమాట. మిగిలిన వాళ్ళందరికీ ఏమైపోయారంటే శ్రమపడి ఏంటి ఆ మనస్సు అనేది వాళ్ళల్లో ఏంటి ఏ కోశాన ధరించుకోరు. మీరు భాగ్యవంతులు ఎలా మార్చబడతారో ఒకసారి ఆలోచించండి. భాగ్యవంతులుగా ఎవరు ఎలాంటి స్థితిలో ఉంటే భాగ్యవంతులుగా మార్చబడతారో ఆలోచించండి. నువ్వు ఒక అదృష్టవంతుడుగా, అదృష్టవంతురాలుగా దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే దేవుని సన్నిధిలో క్రీస్తు విషయమై, క్రీస్తు రాజ్యము కోసము, పరలోక రాజ్యము కోసము, సంఘము కోసము, పరిచర్య కోసము శ్రమను అనుభవించేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. శ్రమను అనుభవించేవారుగా ఉండాలి మనం. యేసు ప్రభు సాతాన్ని ఎదుర్కోవడానికి పోయాడు, రారా చూసుకుందామని. సాతాన్ని 40 రోజులు ఆయన్ని ఒకటే హింసిస్తూ వచ్చాడు. నువ్వు దేవుడువా, నువ్వు ఏంటి దేవుడు అయితే రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, పైనుండి కొండ నుంచి దూకు, నువ్వు సావకుండా బ్రతుకుతావేమో చూద్దాం అని ఇవన్నీ శోధిస్తున్నాడు. యేసు ప్రభు దేవుడు కదా, ఏంటి ఆయన ఒక్కసారి ఏంటి ఈ శ్రమలన్నీ ఎందుకని ఒక్కసారి శాసించుకుంటే అయిపోతాయి, పోవని కాదు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, సచ్చినోళ్ళని లేపాడు. కానీ యేసుక్రీస్తు శ్రమపడుటలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఈయన ఒక గొప్ప భాగ్యవంతుడిగా మారాలి. చప్పలు కొడదామా గట్టిగా? ఈయన ఒక గొప్ప దేవుడుగా మారాలి. ఈయన ఒక గొప్ప అనేకులు కోట్లాది మంది ప్రజలు యేసయ్యను ఆరాధించాలి. తర్వాత సాతానులో ఉన్న బలము, గుణము, వాడిలో ఉన్న వీక్నెస్ అంతా యేసు ప్రభు తెలుసుకోవాలి. వాడి యొక్క మనస్తత్వాలు ఏంటిదో తెలుసుకోవాలి. అందుకని యేసు ప్రభు సువార్త పరిచర్య చేస్తున్న వేళలో ఒక తెలిసినోడితో మాట్లాడినట్టుగా మాట్లాడాడు యేసు ప్రభు. సువార్తల్లో చూస్తే మీరు ఒక తెలిసినోడితో బజార్లో ఏంటి వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఎవరన్నా మనం ఎక్కడన్నా చూస్తుంటండి, హాయ్ బాగున్నావా అని అంటాం. బాగున్నామంటే బాగున్నాం, తెలిసిన వాళ్ళం కాబట్టి బాగున్నారని మాట్లాడుకుంటాం. అట్లాగే యేసు ప్రభు ఆ వీధిలోనికి వచ్చినప్పుడు వాడు నొరగలకు ఎక్కుతూ ఏంటి కింద పడి ఒకటే ఏంటి గిలగిల కొట్టిలాడుతుంటే వాడిని చూసి రేయ్ అని యేసు ప్రభు వాడు అపవాది అని తెలుసు కాబట్టి వాడిని గద్దించటం, తెలిసినోడిని గద్దించినట్లు గద్దించి పంపించేశాడు. ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు 40 రోజులు ఏంటి శ్రమ పడటానికి, బాధపడటానికి, హింస నొందటానికి సాతాను చేతికి అప్పగించుకున్నాడు. ఈ రోజున సంఘం ప్రఖ్యాతిగాంచాలి, సంఘం అభివృద్ధి చెందాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబం ఒక భాగ్యవంతంగా మారాలి అనంటే దేవుని సన్నిధిలో నీవు శ్రమ పడాలి. హల్లెలూయా చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పటికీ సినిమా హీరో చిరంజీవి గారు ఏంటి ఆయన గురించిన టైం టేబుల్ ఏంటంటే పొద్దుటే ఒక బండి ఇసుక ఇక్కడ తీసి అట్టేస్తాడట, రేపు రోజు మళ్ళీ అటు తీసి ఇట్టేస్తాడట. 60-70 ఏళ్ళు వచ్చిన కుర్రోళ్ళలాగా ఉంటాడు. ఇప్పటికి 60-70 ఏళ్ళు వచ్చిన కుర్రోళ్ళలాగా ఉంటాడు చిరంజీవి, హీరో చిరంజీవి. ఏంటి కారణం ఏంటి తెలుసా? శ్రమ, వంట, ఓర్పు మొత్తం చేసి పెడతాడనమాట ఇంట్లో. ఏంటి కారణం ఏంటి తెలుసా? శ్రమ పడితేనే
బాడీకి ఎక్సర్సైజ్ వస్తుంది. ఎక్సర్సైజ్ వస్తేనే బాడీ అంత హెల్త్గా ఆరోగ్యంగా ఉంటుంది. హల్లెలూయా. ఆత్మీయులు కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో శ్రమ పడాలి. చెప్పండి ఏం చేయాలి? మోషే ఏమంటున్నాడంటే, నేను ఐగుప్తీల రాజుగారి కుమార్తెకి కుమారుడిగా అనిపించుకోవడం కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు గొప్ప భాగ్యము. చప్పలు కొడదామా? గట్టిగా చప్పలు గట్టిగా. నాకు గొప్ప భాగ్యమాయనే. ఆమేన్. సొంత పనులు అనుకోండి, యమా చేసుకుంటారు, యమా కష్టపడుతుంటారు, బండలు పట్టేస్తారు, లేకపోతే ఇల్లు బద్దలు కొడతారు, ఏదైనా చేస్తారు. చర్చిలో పలానా చిన్న పని ఉంది రండి అని కేకేసామనుకోండి, ఇక అమ్మో నాకు ఆడ పాస్టర్ గారు ఏమిస్తాడు, ఆయన అంతే అని. కొంతమందిని చూస్తాను, అబ్బా ఎంత కుర్రోళ్ళే ఎంత సుధా అయితే ఈ మందిర పరిచయాలు మంచి మనస్సాక్షి జీవితం బాగా కష్టపడ్డాడు. హల్లెలూయా. కొంతమందిని చూస్తాను, ఏదో పని ఉన్నట్టుగా ఏముండదాడా, ఎవరికి టీల్ షాపులు చుట్టూ తిరగడం తప్ప ఏం పని ఉండదు. శ్రమపడి కష్టపడి దేవుని మహిమను ధరించాలి. దైవజనుడు పౌలు గారు కొరింథీ పత్రికలో నేను శ్రమపడుట ద్వారా సువార్త పనిలో శ్రమపడుట ద్వారా సంఘ స్థాపన జరిగింది అంటాడు. క్రీస్తు విషయమై మనం అందరము శ్రమలు పడినప్పుడు ఏమైందంటే నీ ద్వారా మనందరి ద్వారా ఏమవుతుందో తెలుసా? కృప స్థాపించబడి అనేకులు కృప ద్వారా రక్షించబడటానికి అవకాశం దొరుకుతుంది. నువ్వు క్రీస్తు పని చేసేవనుకో, క్రీస్తుకి క్రీస్తు పరిచర్య చేసేవనుకో, క్రీస్తు సేవకులతో కూడా కలిసి సువార్త పనిలో బాక్సులు మోసావు, పట్టాలు మోసావు, ఈ వైర్లు కట్టావు, ఇవన్నీ చేస్తూ తిరిగేవనుకోండి, నీ ద్వారా ఏం కలుగుతుందంటే నీ స్నేహితులు, నీ కుటుంబీకులు, నీ వారందరూ కూడా నీ వలన, నీ శ్రమ వలన వాళ్ళు రక్షించబడతారు. చప్పలు కొట్టి గట్టిగా. వాళ్ళు మారు మనసు పొందుతారు. నీవు క్రీస్తు కోసం శ్రమ పడ్డావు కనుక. ఆమేన్. ఇవన్నీ చిన్న ట్రిక్స్ అండి. గంటల తరబడి రోజుల తరబడి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసేది కాదు. ప్రార్థించే పెదవుల కంటే చేతులతో కాళ్ళతో చేసేదే మిన్న మంచిది. హల్లెలూయా. ప్రార్థన చేయకూడదని కాదు నేను చెబుతుంది. దేవుని సన్నిధిలో క్రీస్తు విషయమై మనము భాగ్యవంతులుగా మార్చబడినట్లుగా శ్రమలు అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. గుడారాల పరిచర్యలో మాకు జనవరి, ఫిబ్రవరి, మార్చి గుడారాలు అయిపోయేంత వరకు హొసన్న మినిస్ట్రీస్లో ఎంత పెద్ద సంఘాలు తెలుసుగా. కర్నూలు ఎంత పెద్ద సంఘం, నంద్యాల ఎంత పెద్ద సంఘం, ఇట్లాగా విజయవాడ ఎంత పెద్ద సంఘం, రాజమండ్రి ఎంత పెద్ద సంఘం, పెద్ద సంఘాలు. మాకు మా ఏసన్న గారు, డేవిడ్ రాజు గారు, నెహెమియా గారు, వాళ్ళందరూ అప్పట్లో మాకు నేర్పించిన చక్కటి పాట వింటారే, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ఈ గుడారాల పండుగలు జరుగుతున్నాయి. దీనిలో మీరు పెద్ద సీనియర్ పాస్టర్లని ఫీల్ అవ్వద్దు. మీరు ఇక్కడ చిన్న కష్టపడ్డారనుకోండి, దానికి ప్రతిఫలముగా నీ సంఘంలో దేవుడు అనేక ఆత్మలు అప్పచెబుతాడురా అని ఒక చిన్న సెంటిమెంట్గా మాకు ఒక పునాది వేసాడు. పోయిన గుడారాల పండుగల్లో వెస్లీ పాస్టర్ గారు ఎంతటి సెలబ్రిటీ అని అయినా పెద్ద స్టేజీ పైకి ఎక్కి త్రాళ్ళు కట్టాడు ఆయన. హల్లెలూయా. ఆయనతో ఒక 10 నిమిషాలు నుంచోవాలని ఒక ఫోటో దిగాలని ఎంతోమందికి ఎంతో ఆయన చూడాలని ఆశ ఉంటుంది. కానీ ఆయన అంతటి గొప్ప వ్యక్తి. మేము ఆ గుడారాల పరిచర్యలోకి వెళ్తే మేమంతా మాకు కొన్ని డ్యూటీస్ సబ్ చెబుతాం. నేను పెద్ద పాస్టర్ని, నేను అంత పెద్ద పాస్టర్ని, నేను పని చేయటం ఏందని అనుకోం మేము అక్కడ. కారణం ఏంటి తెలుసా? ఒక సెంటిమెంట్. నా సంఘం బాగుండాలి, నా సంఘంలో ఇంకా అనేక ఆత్మలు రక్షించబడాలి, నా శ్రమ ద్వారా, నా కష్టం ద్వారా అని శ్రమ పడుతూనే ఉంటాం. యేసన్న గారు ఇంకేం చెబుతారు తెలుసా? ఒరే, సంవత్సరం అంతా మీ విశ్వాసులు మీకు వండి పెడతారా, ఈ 4 రోజులు మీరు వాళ్ళకు వండి పెట్టాలి. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. సంవత్సరం అంతా మీ విశ్వాసులు మీకు వండి పెడతా ఉంటారు, 4 రోజులు మీరు వండి పెట్టండి రా వాళ్ళకి.
మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం అంతా వాళ్ళు మీకు వండి పెడతారు. ఇది ఒక బంధము. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన ఒక బంధము. దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో గొప్ప గొప్ప సీనియర్ సేవకులండి. సీనియర్ సేవకులు అనిల్ పాస్టర్ గారు ఎంత గొప్ప సీనియర్ సేవకుడు. గుడారాల పండుగలన్నీ కూడా ఎన్ని పరిచర్యలు అన్నిటిని బాధ్యత వహించి రాత్రి మగళ్ళు మైండ్కి, చేతులకి, కాళ్ళకి తన సర్వం అంతా కూడా 2 నెలలు నిద్రాగారాలు లేకుండా. నాయకులకైనా కొంచెం రెస్ట్ ఉంటుందేమో కానీ ఆయనకు అస్సలు రెస్ట్ ఉంటుంది. ఈ రోజున సంఘంలో మనము చాలామంది గొప్ప ఇంకా మన కొన్ని సంఘం ఇక్కడ పెద్ద లేరు, పెద్ద సంఘాలలో కొన్ని సంఘాలలో పెద్ద వాళ్ళు ఉంటారు. గొప్ప జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. గవర్నమెంట్ జాబర్స్ ఉంటారు, పెద్ద శాలరీ. వాళ్ళే తగ్గించుకొని చీపురు తీసుకొని మందిరం ఉడుస్తూ ఉంటారండి. మందిరం ఉడుస్తుంటారు. అన్నా మీకు ఎందుకులేనా అంటే ఊరుకోరు. రూరల్ సిఏ గారు ఉన్నాడు. నేను ఇంటికి పోతే ఆయనే నాకు అన్నం వడ్డిస్తాడు, ఆయనే ప్లేట్ తీస్తాడు. ఆయనే నాకు చేతికి తువాలు ఇచ్చేసి తుడుచుకోండి అని అంటాడు, మళ్ళీ తీస్తాడు. మరలా లోపల నుంచి అవి వండినటువంటి చక్కగా తీసుకొస్తుంటాడు. అన్న మీరు కూర్చోండి అన్న, కలిసి కూర్చుందామంటే నేను వడ్డిస్తానన్న, నాకు తృప్తి అది. ప్రియ సహోదరి సోదరులు, ఎందుకు చెబుతానంటే ఈ మాటలన్నీ ఎవరినో గణపరచాలని కాదు. క్రీస్తు విషయమై శ్రమపడుట ద్వారా మనకు గొప్ప భాగ్యవంతులము. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. గొప్ప భాగ్యవంతులము. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారితో కూడా అకుల పిస్కుల, చెప్పండి ఎవరు వాళ్ళ పేర్లేంటి? మొన్న విస్ట్రీకి పోతే 2 రోజుల కిందటే ఎక్కడబ్బా ఎక్కడ ఎవరినబ్బా ఏం పేరు ఎవరిది కాదు. ఈ వారంలో ఎక్కడో విజిటింగ్కి పోయాను. అలా పాస్టర్ గారు పేరు పెట్టాడట. ఏం పేరు? పిస్కిల్ అనే పేరు. దాన్ని షార్ట్గా తుంచి పాపం వాళ్ళకి అర్థం కాక ఎలాగ అనాలో తెలియక ఆ పదాన్ని, ఆ పేరుని భలే పలికేరబ్బా. అది నవ్వుకున్నాం బ్రదర్ అని ఇద్దరు అనమాట. అదొక విచిత్రంగా పెట్టారనమాట ఆ పేరు. ఏం అర్థం కాలే నాకు. ఇక చివరాఖరికి ఏం పేరు? బైబుల్ లేదని అన్నా కానీ చూస్తే పిస్కెల్లా పేరు. అది చెప్పండి ఏం పేరు? బైబిల్లో దైవజనుడు పౌలు గారిని ఆ ప్రాంతంలో రోమాలోను, కొరింథీలోను, తూతైరాలోను, పెర్గమాలోను అనేక గ్రామాలలో, పట్టణాలలో పరిచర్య చేయడానికి వెళ్తే ఆ సేవకుడిని వాళ్ళు పట్టాలు మీరు కూర్చున్నారే పరదాలు, అవి కుట్టుకొని పరదాలు అమ్ముకునే పని అనమాట. ఈ అకుల పిస్కుల్లాది భార్యాభర్తలు వాళ్ళిద్దరు. ఒక అన్యజనులు ప్రభు మాటని విని ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? దైవజనుడు పౌలు గారు వెళ్ళి, అమ్మ నేను కొంచెం సువార్త ప్రకటించుకుంటాను, కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంటాను, ఉండనిస్తారంటే దానిదెంత భాగ్యం అయ్యా, ఉండండి అని సేవకుణ్ణి పోషించుకుంటూ సాయంకాలం సేవకుని ఏదో ఒక దిక్కుని తీసుకెళ్ళి సువార్త ప్రకటింపజేసేవాళ్ళట. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. సువార్తను ప్రకటింపజేసేవాళ్ళట. సువార్తకి ఆ ఫ్యామిలీ ఒక సాధనంగా మారితే రోమాలో వారి ద్వారా సంఘం కట్టబడింది. చప్పలు కొడదామా గట్టిగా? అకుల పిస్కుల ద్వారా సంఘం స్థాపించబడింది. ఈ రోజున మరి నీ ద్వారా ఏమి స్థాపించబడుతున్నాయి? ఆఖరికి నీ ఇంట్లో ఏమి నీ కూడా నీ రక్త సంబంధికులు కూడా రక్షణలోనికి రావటం లేదు. అన్యుల దాకా కాదు, సంఘానికి ప్రయోజనం లేదు, నీవు ఇంట్లో ప్రయోజనం లేదు, మారు మనసు పొంది బాప్తిసం పొందేనని బడాయి మాటలు చెప్పుకుంటూ తిరగొచ్చున్నాం. మనం శ్రమపడాలి, కష్టపడాలి. క్రీస్తు విషయమైనటువంటి మోషే ఎంత గొప్ప స్థితి, ఆ స్థితి అంతటిని విడిచిపెట్టుకొని క్రీస్తు ప్రజలతో కూడా నేను శ్రమను పడాలి, దేవుని ప్రజలతో కూడా నేను పాటుపడాలి, సువార్త పనిలోను నేను తిరగాలి, ప్రయాసపడాలని దివారాత్రులు అనేకమైనటువంటి ఈ సేవకులతో కూడా కలిసి పరిచర్యలో పాలు పొందారు. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా.
ఈ రోజున చాలామంది క్రీస్తులో ఉన్నటువంటి మహిమైశ్వర్యం అనుభవించక, క్రీస్తులో ఉన్నటువంటి శక్తిని, క్రీస్తులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు అనుభవించక, సేవకునితో పాటు పరిచర్యలో పాలు పొందే ఆ అనుభూతి చాలామందికి లేక చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకొని నష్టపోతున్నారన్నమాట. పాలు పొందండి, శ్రమలు పడండి, శ్రమ పొందండి, క్రీస్తు సువార్త కోసం పని చేయండి. క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న సేవకునితో కూడా కలిసి చిన్న వైరు మొక్క మోసిన నువ్వు గొప్ప, నీ ద్వారా ఒక గొప్ప భాగ్యమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో, సముఖంలో ప్రియ సహోదరి సోదరులారా, భాగ్యవంతులు. చెప్పండి, ఎవరు భాగ్యవంతులు? క్రీస్తు విషయమై నిందలు, శ్రమలు మోయువారు భాగ్యవంతులు. ఆమేన్. సెకండ్ వన్, రెండో మాట మనం ధ్యానం చేద్దాం. యాకోబు 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చూడండి, దేవుని సన్నిధిలో ఈ లోకములో మీరు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరు భాగ్యవంతులవుతారు. చప్పలు కొడదామా గట్టిగా, 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 గట్టిగా. విశ్వాసం ఉంచుట ద్వారా. చెప్పండి, ఎలాగంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మీరు భాగ్యవంతులవుతారు. చాలామంది జీవితాలలో విశ్వాసము అనేది, చదువుతుందా నువ్వు కూడా ఒకసారి ఈ అధ్యాయం. నా ప్రియ సహోదరులారా, ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైనటువంటి వారి మధ్యలో విశ్వాసమందు భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటానికి దేవుడు మనలందరినీ ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా, గట్టిగా, హల్లెలూయా. ఒకటి, ఎవరు ఈ భాగ్యవంతులు అనంటే, ప్రియ సహోదరి సోదరులారా, క్రీస్తునందు శ్రమపడి క్రీస్తు సువార్త విషయమై, సంఘం విషయమై సేవకులతో కూడా కలిసి పాటుపడేవారు, క్రీస్తు విషయమై నిందలు, హింసలు, బాధలు పడేవారు భాగ్యవంతులు. రెండోది క్రీస్తు మనలోని లోకములో అనేకులు దరిద్రులు ఉన్నారు. ఎవరో తెలుసా దరిద్రులు అంటే? ఒకటి, ఏమీ లేనటువంటి వారు దరిద్రులు. రెండోది, ఆత్మ సంబంధంగా చూస్తే రక్షణ లేని వారు, నాస్తికులైనటువంటి వారు దరిద్రులు. రక్షణ లేని వారు, నాస్తికులైనటువంటి వారు దరిద్రులు. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చెప్పండి, దరిద్రులు ఎవరు? ఈ లోకములో అనేకులు దరిద్రులైనటువంటి వారి మధ్యలో మనం ఉన్నాం. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము గొప్ప భాగ్యవంతులుగా మార్చబడుతున్నాం. ఎలాగా అనంటే, మనల్ని దేవాది దేవుడు నిత్య రాజ్యమునకు వారసులగటానికి దేవుడు క్రీస్తులోనికి మనల్ని అందరిని ఏర్పరచుకున్నాడు. ఆమేన్. క్రీస్తులోనికి మనల్ని అందరిని ఏర్పరచుకొని మనల్ని భూమిలో అనేకుల మధ్యలో మనల్ని ఉంచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కనుపరచాలి. ఆమేన్. చెప్పండి, ఏం చేయాలి? విశ్వాసమును కనుపరచాలి. మనం దేవుని ప్రేమను కనుపరచాలి. మనం
దేవుని ప్రేమ, దేవుని విశ్వాసము మన ద్వారా, మన వలన అనేకులు దరిద్రులైనటువంటి వారికి మనము కొట్టొచ్చినట్లుగా మన ద్వారా, మన నోటి మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన విశ్వాస సంబంధితులమని అనేకులు ఎదుట మనం కనపరిచినప్పుడు మన ద్వారా అనేకులు ప్రభు వైపుకు తిరిగి ప్రభు యొక్క రాజ్యమునకు వారు కూడా వారసులుగా మార్చబడతారు. విశ్వాసం ఉంచి ప్రేమ కలిగి విశ్వాసం ద్వారా ప్రభు సన్నిధిలో నడిపించబడుతున్నప్పుడు మన జీవితం మనము ఎలాంటి స్థితిలోనికి వెళతామంటే ఒక గొప్ప భాగ్యవంతులంగా, అదృష్టవంతులముగా. ఎలాగా అని అంటే, ప్రియ సహోదరి సోదరా, విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నావు అనుకోండి, దేవుని మీద అచంచలమైన విశ్వాసము, ప్రేమ కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు అనుకోండి, చక్కగా దేవుడు నీ పట్ల అనేకమైనటువంటి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడిని ఎడల జరిగించునుగాక. ఆమేన్. అనేకమైనటువంటి వింత కార్యాలు, అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడు. విశ్వాసము ద్వారానే జరుగుతాయి. విశ్వాసం లేకుండా ఏదీ జరగదు. టూకీగా విశ్వాసం ద్వారా జరిగేటువంటి స్వస్థత, విశ్వాసం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు మీతో చెప్తాను. శతాధిపతి మీకు అందరూ బాగా తెలుసు. తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నా దాసులో ఒకడు బాగాలేదయ్యా, సావసిద్ధంగా ఉన్నాడని చెబితే, పద అన్నాడు. ఈ శతాధిపతి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను ఈ లోకపు అధికారిని, నువ్వు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడి. నేను ఈ లోకపు అధికారిని, ఒకటి రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. బాబు, నా మాటకి ఇంత విలువ ఉంది, ఎంత వాల్యూ ఉంది. నీవు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడివి, నువ్వు ఒక్క మాట పంపించాయా, నా దాసుడు స్వస్థత పొందుతాడు. చూసారా? ఒక విశ్వాసపూరితమైన కార్యం, ఒక విశ్వాసపూరితమైన కార్యం. ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గమనించి యేసు ప్రభువే ఆశ్చర్యపడిపోయి, నీ దాసుడు స్వస్థపరచబడునుగాక అన్నాడు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా, హల్లెలూయా. నీ దాసుడు స్వస్థపరచబడి ఉన్నాడు అన్నాడు. ప్రియ సహోదరి సోదరా, తిన్నగా ఈయన అయ్యిద్దంటావా, కలిగిద్దంటావా, జరిగిద్దంటావా అని అనుకోలే. తిన్నగా నమ్మకంతో వెళ్ళిపోతే వాడు స్వస్థపరచబడ్డాడు. చప్పులు కొడదామా గట్టిగా? వాడు బాగుపరచబడ్డాడు. చప్పులు కొడదాం గట్టిగా? వాడు విడుదల పొందాడు. ఆ రోగం నుంచి విడుదల పొందాడు. విశ్వాసం అనున్నది నీలో ఒక క్రియాపూర్వకంగా ఉండాలి. వినేసి వదిలేసేది కాదు. విశ్వాసం అంటే దాన్ని ఆచరించాలి. నమ్మకం, విశ్వాసం అనేది నీలో దృఢముగా నిలిచి ఉండాలి. చెప్పుకోవడానికి బాగుంటుంది, అనుసరించడానికి చాలా కష్టం. నీకు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు అనుసరించడం ఏంటంటే, నీకు ఒక అనారోగ్యం వచ్చింది, జ్వరమే వచ్చింది, ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రార్థనలో కూర్చొని, నీవు నన్ను స్వస్థపరచు, నేను నీ యందు విశ్వాసం ఉంచాను దేవా, నీ యందు నమ్మిక ఉంచే నన్ను స్వస్థపరచని జ్వరము తగ్గేంత వరకు నువ్వు ప్రార్థనలు ఏకీభవించి ప్రభు ద్వారా స్వస్థపరచబడితే అప్పుడు అది క్రియాపూర్వకంగా విశ్వాసం ఉంచినట్లు. ఆమేన్. సాక్ష్యాలు ఉండే ఇంతకుముందు మనకి పాటలు అయిపోయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి వచ్చి, మేము కరోనాతో బాధపడితే ప్రభు బాగు చేసాడు అని చెప్పాడు. నోర్మై, నీకు ఐసోలేషన్లో పెట్టి నిన్ను రాత్రి మగళ్ళు చూసుకున్నారు. రాత్రి మగళ్ళు ఇండక్షన్ మీద ఇండక్షన్లో గ్యాస్ ఎక్కించారు నీకు. పక్కబా కొంతమంది ప్రభువుని మభ్యపెట్టాలనో లేకపోతే విశ్వాసం ద్వారా క్రియాపూర్వకంగా జరగాలి. కేవలం ప్రభువే బాగు చేయాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. కొన్ని ఊహకించినటువంటి విధముగా విశ్వాసంలో ఊహిస్తాం. ఊహించిన విధముగా నువ్వు నిలిచి ఉన్నప్పుడు అవి నీ జీవితంలో ఒక నిజ స్వరూపముగా, అది హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. విశ్వాసం అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపములై ఉన్నవి అని లేఖనంలో రాయబడి ఉంది. ఈ రోజున నీ జీవితంలో, మన జీవితంలో విశ్వాసం, నేను విశ్వాసిని
అని చెప్పుకోవటంలో భాగ్యవంతం లేదు, అని చెప్పుకోవటంలో భాగ్యవంతం లేదు. అనుసరించటంలో భాగ్యవంతులుగా మారుతారు. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి అంటాడు, ఏంటి అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఎవరిని? గాలి వాన తుఫాను వాళ్ళ మీదకి లెగుస్తున్నప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి ప్రయత్నాలు అన్నీ చేసి ఏంటి చివరాఖరికి యేసు ప్రభువుని వచ్చి లేపుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని, అబ్బా మంచి విశ్వాసులు మీరా నాన్న అని మెచ్చుకోలేదు. ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అల్ప విశ్వాసం అంటే వాక్యం విన్నంతసేపు అనిపిస్తుందంట కొంతమందికి, అట్లా ఉండాలి, ఇట్లా ఉంటాను, ఇంక ఇది మొదలుకొని పరిచర్య చేస్తాను, ఇది మొదలుకొని అని అనుకుంటారు మొత్తం మీద. బాగేనండి, గుడారాల పండుగలకి వెళ్ళినప్పుడు, లేదా పెద్ద సేవకులు ఎవరైనా వచ్చి వాక్యాలు చెబుతున్నప్పుడు, లేకపోతే ఆదివారం మేము వాక్యం చెబుతున్నప్పుడు మనసులో అనిపిస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది? ఇట్లా ఉండాలి, ఇక ఇది మొదలుకొని ఇట్లా ఉంటాను, ఇలా ఉంటాను అని అనుకుంటారంట. కానీ నిజానికి వచ్చేసరికి, ఆ సమయానికి వచ్చేసరికి దాన్ని అలాగా విడిచిపెట్టేస్తారు. అవి నిజ స్వరూపములు కాదు, ఊహలే. వెస్లన్న గారు పాడాడు కదా, ఊహ కందని ప్రేమలోన త్యాగమే నీవో. ఇది ఏంటి? యేసయ్య ఊహలను నిజం చేసాడు అని పాడాడు ఆయన. కానీ మనోళ్ళ యొక్క ఊహలు అనేది ఆవిరైపోతుంటే తప్ప దాని నిజములై ఉండవు. నీవు నిజం చేయాలి. విశ్వాసం అనేది ఒక నిజ స్వరూపముగా నువ్వు ఒక స్వారూప్యాన్ని చూపించాలి. అంతేకాని పేరు చెప్పుకోకూడదు. నేను విశ్వాసిని, నేను బాప్తిసం పొందాను, నేను విశ్వాసిని అని ఒట్టి పేరు నామకార్థం ఉండకూడదు. ఒక క్రియాపూర్వకంగా ఉండాలి. హల్లెలూయా. ఏంటి? అందుకే యేసు ప్రభు వాళ్ళని ఖండిస్తున్నాడు. అక్కడేమో శతాధిపతిని చూసేమో ఆశ్చర్యపడిపోయాడు, ఇక్కడేమో ఏంటి వాళ్ళని చూసేమో వీళ్ళేమో శిష్యులు, శతాధిపతి ఏమో ఒక అన్యుడు. చూడండి, వీళ్ళేమో శిష్యులు, ఏంటి శతాధిపతి ఏమో ఒక అన్యుడు. ఒక అన్యుడులోనేమో విశ్వాసము, ఏంటి శిష్యుల్లోనేమో అవిశ్వాసం. చూడండి, ఈ రోజున చాలా దేవుని సన్నిధులు వెంబడిస్తూ దేవుని సన్నిధులు అనేక సంవత్సరాలుగా కొనసాగించబడుతున్న వారిలో ఒక విశ్వాసం లేనటువంటి పరిస్థితి. దేవుని మీద విశ్వాసం లేకపోతే ప్రభువే చెబుతున్నాడు లూకా సువార్తమానంలో, అంత్య దినాలలో నా రాకడలో నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసం కనుగొనగలనా అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? అంత్య దినములలో విశ్వాసులలో నేను విశ్వాసము కనుగొనగలనా అంటున్నాడు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో సముఖంలో నీలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం చెక్కు చెదిరిపోకూడదు. విశ్వాసం ఇంకా అభివృద్ధి చెందాలే కానీ విశ్వాసం అనేది ఏంటి నీ జీవితంలో అరుదించిపోకూడదు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసం మీద కట్టబడింది. హల్లెలూయా. చెప్పండి, విశ్వాసం మీదే కట్టబడింది. దైవజనులు లేసన్న గారు ఏంటి లేమలిలో, ప్రేమక్క గారు ఏంటి రూతక్క గారు వాళ్ళు సేవ చేస్తున్నటువంటి వేళలో ప్రియ సహోదరి సోదరా, పొయ్యి మీద ఏంటి బియ్యం కడిగి పెట్టారంటే అగ్గి పెట్టలేదట. చెప్పండి, ఏమి లేదు? స్వరం చెప్పండి, ఏమి లేదు? అగ్గి పెట్టలేదట. యేసన్న గారి దగ్గరికి చెప్పండి అన్నం వండుతామని చెప్పారు. ఏంటని యేసన్న గారి దగ్గర ₹1 అప్పట్లో 10 పైసలు అగ్గి పెట్టారు. చెప్పండి, ఎంత? 10 పైసలు. అప్పుడు 10 పైసలు, 5 పైసలు. నేను అప్పటి నుంచి చూసే, నేను కూడా. మీరు చూసారా? 10 పైసలు, 5 పైసలు చూసారు, పావలాలు ఏంటి ₹10 అంటే ఇప్పుడు ఉన్నాయి ప్రజెంట్. ఏంటి 10 పైసలు, 5 పైసలు ఏంటి చూసారా? అంతకుముందు ఇంకా అనాలు ఉండేవి. అనాలు ఏంటి దుబాయ్లో అయితే ధ్యానారాలు, ఇంకా షెకేళ్ళు ఇవన్నీ ఉండే ఆ దేశాల్లో. ఇక్కడ మాత్రం మనకైతే 5 పైసలు, 10 పైసలు ఇవి ఉండేవి. ఏంటి 10 పైసలు అగ్గిపెట్టారు. దాని గురించి యేసన్న గారు ప్రార్థనలో ఉన్నాడంట. చెప్పండి, ఎలా ఉన్నాడు? ప్రభు అగ్గిపెట్టి దయచే ప్రభు అని. అగ్గిపెట్టి ఎంత భాగ్యం అండి. రోడ్డు మీదకి వెళ్ళి ఆ మందిరం రోడ్డు పక్కనే అనమాట. అట్లా గేట్ దాటితే ఆ రోడ్డు మీద ఎవరో ఒకరు పోతా ఉంటారు, ప్లీజ్ స్నాక్స్ బాక్స్ ప్లీజ్ అంటిస్తారు.
చెప్పండి, కొంచెం అగ్గిపెట్టి ఉండి ఒక్క అగ్గిపుల్ల గీసుకొని ఇస్తామంటే ఇస్తారు, ఆ పూట నడుస్తుంది. కానీ అగ్గిపెట్టి కోసం ఎవరిని దగ్గర చేయి చాచుకుండగా యేసన్న గారు అలా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి అడిగారంటే, సిస్టర్స్ అగ్గిపెట్టి అంటే మోకరించండి అందరు మీరు కూడా అని చెప్పారు. ఎందుకనంటే అగ్గిపెట్టి కోసం. వాళ్ళు ఆశ్చర్యపడిపోయారట, బాబా అగ్గిపెట్టి కోసం మోకరించడం ఏంటి? మోకరించండి. చూడండి, హోసన్నా మినిస్ట్రీస్ ఒక అగ్గిపుల్ల ఏంటి, ఒక అగ్గిపెట్టి గురించి విశ్వాసంగా మోకరించి ప్రార్థన చేసి విశ్వాసంతో కట్టారు ఈ మినిస్ట్రీని. డబ్బుతో కాదు, ఫారెన్ ఫండ్స్ తో కాదు, ఒక అగ్గిపెట్టితో కట్టారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సరే మోకరించి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన అయిపోతుంది అనుకునేసరికి ఒక తాగుబోతుడు వచ్చాడు లోపలికి. చెప్పండి, ఎవరు వచ్చారు? తాగుబోతుడు వచ్చి, ఎవరైనా పాస్టర్ గారా అన్నాడంట. సార్ నేనే సార్ అన్నాడంటే, సరే అదేనా దేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడంట. మరి దేవుడు ఎక్కడున్నాడు నేనేం చూపించరా? దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళ లెక్కలో దేవుడు అంటే కానుక పెట్టా, వాళ్ళ లెక్కలో దేవుడు అంటే కానుక పెట్టంట. మొత్తం మీద దేవుడిని చూపించినాక అంటున్నాడంట, ఒరే స్వామి దేవుడు చూపిమంటే ఆ చూపిమంటారా ఇది అంటే? అదే అందరూ వచ్చి చర్చికి వచ్చి ఆ దేవుళ్ళు వేస్తారు కదా దేవుళ్ళో అంటే, ఆహా అది కానుక పెట్టా అని తీసుకొచ్చి పరిగెత్తుకుంటే బాక్స్ తెచ్చాడు. పెడితే దానిలో దేవుడు ఎక్కడున్నావా నువ్వు దేవుడా అని ఎట్లేట అప్పట్లో 100 రూపాయలు 10 వయసులో కాలంలో 100 రూపాయలు అంటే పెద్ద గొప్ప. 10 వయసుల కాలంలో 100 రూపాయలంటే మనకి ఇప్పుడు ఏంటి 10,000 ఉన్నట్లు అన్నట్టు, ఒక 1000 రూపాయలు ఉన్నట్లు. ఏంటి ఆ దేవుడిలో ఈయన సతాగుతున్నాడు తీసేసి తాగుతుడు తీసుకెళ్లి దానిలో వేసేసి ప్రార్థన చేయండి ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దానిలో ఏంటి కాన్పెట్టి ఓపెన్ చేసి ప్రార్థన చేసి తీస్తే దానిలో 100 రూపాయలట. హల్లెలూయా. ఏంటి అప్పటికప్పుడు అగ్గిపెట్టి తెచ్చుకొని అగ్గిపెట్టి కొనుక్కొచ్చుకొని అప్పుడు అగ్గిపుల్ల ముట్టించి ఏంటి ఆ పూట అన్నం వండుకొని భోజనం చేశారంట వాళ్ళందరూ. చప్పట్లు కొట్టొచ్చునుగా. హల్లెలూయా. విశ్వాసం అనేది ఇట్లా ఉంటది. విశ్వాసం అనేది ఇట్లా ఉంటది. సింపులే, వెరీ సింపులే. జ్ఞానంలో చూడండి, జ్ఞానంగా ఆత్మీయతలో ఉండాలి ఆ విశ్వాసం. ఎవరు నన్ను పోయి అడిగితే ఇస్తారు, పెద్ద విషయం కాదు అది. సార్ కొంచెం అగ్గి పెట్టేయండి, అగ్గి పిల్లలు ముట్టించుకొని ఇస్తాం, లైట్ వెలిగించుకొని ఇస్తామంటే ఇస్తారు. ఎవరు ఇస్తారు? పెద్ద భాగ్యం ఏముందాడా? ఏం. కానీ వాళ్ళ మైండ్ చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి. ప్రియ సహోదరి సోదరా, ఏంటి ఎటు పోకుండా ఎవరి దగ్గర చేయి చాచుకుండగా అగ్గిపెట్టి తెచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఇది జరిగినటువంటి సత్యం. ఇప్పుడు దాదాపు ఎన్నో సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిపోయినా ఏంటి తరచుగా అన్ని సేవకుల దగ్గర ఏంటి ప్రసంగాల్లో ఈ ఉపమానం మారుమోగుతుంది. ప్రియ సహోదరి సోదరా, విశ్వాసులలో మన ముందున్నటువంటి మన నాయకుడు యేసన్న గారు మన ముందు ఒక గొప్ప విశ్వాసపూరితుడిగా నడిపించబడ్డాడు. ఆయన అడుగుజాడలు ఆయన పిల్లలమైన మనము ఇంకెంత విశ్వాసంగా నడచాలో ఒకసారి ఆలోచించండి. ఏంటి భగత్ సింగ్ గారు ఎంత విశ్వాసపూరితుడు అంటే అంత విశ్వాసపూరితుడు. ఏంటి ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు నేను అట్లా చెప్పకూడదు, నేను అనకూడదు, ఆ సంఘాల్లో కనిపించదు. ఆయన పరిశుద్ధాత్మ పూరుడు, కానీ హెబ్రోన్ సంఘాలు పరిశుద్ధాత్మ ఉండదు. ఆయన విశ్వాసపూరితుడు. భగత్ సింగ్ గారు గొప్ప ఏంటి అగ్నిని కురిపించిన దైవజనుడు, కానీ ఆడల్లో కనిపించట్లేదు. ఈ రోజున ప్రియ సహోదరి సోదరులు, మన నాయకుడు యేసన్న గారు ఒక ఆత్మపూరుడు, ఒక విశ్వాసపూరుడు. ఆయన అడుగుజాడల్లో ఏంటి మనమును కూడా ఆత్మ సంబంధంగా మనం నడిపించబడాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో సముఖములో ఏంటి దేవుని ఉన్నతమైనటువంటి విశ్వాసము మాటలతో కాదు క్రియలతో మనం చూపించి ఆ విధంగా నడిపించబడితే తప్పక మనమే భాగ్యవంతులము. ఆమేన్. సెకండ్ వన్, మూడవది, థర్డ్ వన్, మూడవ మాటగా మనం చదువుకొని ముగించుకుందాం. సామెతల పుస్తకంలో ఒక మాట చదువుతారు, 12వ అధ్యాయం 27వ వచనం. సామెతల పుస్తకం 12వ అధ్యాయం 27వ వచనం. పట్టుకొనడు
చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. బాగానండి. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. గొప్ప భాగ్యము. సోమరి వేటాడాలి, పట్టుకోవాలి అని అనుకుంటాడంట, కాని వాడు ఏమీ దక్కించుకోలేడు. చురుకుగా ఏ విషయంలో చురుకు? ఆత్మలో చురుకుతనం, ప్రార్థనలో చురుకుదనం, ఆత్మీయతలో చురుకుదనం, ఏంటి ఆత్మీయ కార్యాల విషయంలో చురుకుదనముగా ఉండాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో హెబ్రీ స్త్రీలు హల్లెలూయా స్త్రీలారా అందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. చెప్పండి, హెబ్రీ స్త్రీలు ఎవరు? చురుకైన వారు. ఏ విషయంలో చెప్తానండి, రాజు ఆజ్ఞాపించాడు, రే ఇశ్రాయేలీల్లో యూదా గోత్రంలో కానివ్వండి, హెబ్రీల గోత్రంలో కానివ్వండి, అది ఎవరి గోత్రంలో కాని మగ సంతానం ఎవడని పుడుతుంది చంపేసేయండి. ఆడపిల్లలైతే బతుకునివ్వండి, మగ పిల్లలైన వారిని అందరిని చంపేసామండి. ఈ ఇశ్రాయేలీల హెబ్రీ స్త్రీలు ఏం చేసేవాళ్ళు తెలుసా? మంత్రస్థానంలోకి ఆజ్ఞాపించాడు రాజు. ఇప్పుడంటే హాస్పిటల్కి వెళ్లి ప్రెగ్నెన్సీ స్త్రీలకు ఏంటి వాళ్ళు డెలివరీ అయితే ఫ్రీ డెలివరీ చేస్తున్నారు, లేదా కోసేస్తున్నారు, తీసేస్తున్నారు. అప్పట్లో హాస్పిటల్కి వెళ్లేవాళ్ళు కాదు, మంత్రస్థానంలో ఉండేవాళ్ళు. చెప్పండి, ఎవరు వాళ్ళు? మంత్రస్థానాలు అంటే మంత్రం చేసేవాళ్ళు కాదు. ఏంటి ప్రెగ్నెన్సీ డెలివరీ చేసేవాళ్ళు నిపుణులు అన్నమాట. వాళ్ళు చాలా టెక్నిక్ గా తెలిసినటువంటి వాళ్ళు స్త్రీలు. వాళ్ళకి ఆజ్ఞాపించాడంటే రాజు, హెబ్రీ స్త్రీలలో మగపిల్లలను కూడా చంపేయండి. హెబ్రీ స్త్రీ ఆమె వాళ్ళు చురుకైనటువంటి వాళ్ళు. ఈ మంత్రస్థానంలో వచ్చేసరికి ఏం చేసేవాళ్ళు తెలుసా? మగపిల్లలను కని తీసుకెళ్లి దాచిపెట్టేసి ఎవరో ఆడపిల్లని తెచ్చుకుని వాళ్ళే పెట్టుకుని ఉండేవాళ్ళు. హల్లెలూయా. అలా చేసింది ఎవరో తెలుసా? మోషే తల్లి. చెప్పండి, ఎవరు చేశారు తెలుసా? మోషే తల్లి మోషే గారిని ప్రసవించి స్పీడ్ గా మంత్రస్థానం వచ్చేసరికి ప్రసవించి తీసుకెళ్లి మోషే దాచిపెట్టేసి ఒక ఆడబిడ్డను తెచ్చి ఒళ్ళో పెట్టుకున్నాడు. ఆ మంత్రస్థానంలో చూసారు, ప్రసవించేసాం, అయిపోయిందాక, వెరీ సింపుల్ గా అయిపోయిందా? అయిపోయింది. ఆ మోషేని జాగ్రత్తగా తీసుకెళ్లి జమ్ము పెట్టిలో పెట్టి భద్రంగా దాచుకొని రాజుగారి ఇంట్లోకే తీసుకెళ్లింది. హల్లెలూయా. ఏ రాజు ఇంట్లో మరణ శాసనం వచ్చిందో ఈ మగపిల్లోడు పోయి ఎక్కడ ఎదిగాడు తెలుసా? ఆ రాజు ఇంట్లోకి పోయి ఎదిగాడు. గొప్ప కార్యం ఇది. హల్లెలూయా. ఏ మగపిల్ల అనేటువంటి లేకుండా చేయండి రానంటే ఆడి కూతురికే కుమారుడుగా పోయాడు మోషే. అబ్బాయి ఏం ట్రిక్ అబ్బా. హల్లెలూయా. ఇది హీరోయిజం అంటే. క్రైస్తత్వమే ఒక హీరోయిజం అండి, మీకు తెలుసో లేదో? క్రైస్తత్వమే ప్రపంచానికి ఒక హీరోయిజం. హిలన్లు చాలా మంది, అలెగ్జాండరు, హిట్లర్లు, రోమియోలు, ఫరోలు, ఇప్పుడున్న RSS, ఇప్పుడున్నటువంటి యదవులు ఎంతో మంది లేచినా హీరోలు ఎవరంటే క్రైస్తవులే. హల్లెలూయా. ఎందుకంటే అనేక కనిపెట్టే విషయంలో, అనేకమైనటువంటి సృజించే విషయంలో, అనేకమైనటువంటి వాటిని జ్ఞానము బోధించే విషయంలో, జ్ఞానముగా ప్రవర్తింపజేసే విషయంలో ప్రపంచానికి హీరోయిజం ఏంటిదేనంటే ఒక క్రైస్తత్వమే. హల్లెలూయా. మోషే ఏ ఇంటి నుంచి అయితే మరణ శాసనం వచ్చిందో ఆ ఇంట్లోనే పోయి మగోడుగా ఉన్నాడన్నమాట. హల్లెలూయా. చెప్పాలండి, హల్లెలూయా. చురుకుగా చెప్పండి, ఎలాగా? చురుకుగా ఉండాలి. స్త్రీలారా, చర్చికి వచ్చే విషయంలో చురుకుగా ఉండాలి, ప్రార్థన చేసుకునే విషయంలో చురుకుగా ఉండాలి, ఆత్మీయ కార్యాల విషయంలో చురుకుగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయ కార్యాల విషయంలో చురుకుగా ఉండాలి. కొంతమంది విచ్చలవిడిగా తిరిగే విషయంలో చురుకుగా ఉంటారు, క్రికెట్ ఆడే విషయంలో చురుకుగా ఉంటారు అన్నమాట. ఫ్రెండ్స్ తిరగటంలో చురుకుగా ఉంటారు. ఇక్కడ ఆగపడితే ఇంకో చోట ఉంటాడు అన్నమాట, ఇంకో నిమిషంలో అంత చురుకుగా ఉంటారు. అది కాదు. ఇంతకు ముందు మన బ్రదర్ ఉండేవాడు, వాడు మహా షార్ప్, చురుకైన వాడు, గాల్లో తిరుగుతూ ఉంటాడు వాడు. హల్లెలూయా. ఇప్పుడున్నవాడు చాలా డల్లు అనమాట వాడు.
ఇప్పుడున్నప్పుడు చాలా డల్ అనమాట. ఒరే వైర్ తీసుకురారంటే మొత్తం మీద అరే ఆ కచ్చిపు తీసుకురా అన్నాం అనుకోండి, ఇక వాడు అక్కడ కూర్చొని కచ్చిపు దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఈ లోపు ఇక్కడ కారిపోతా ఉంటుంది నాకు, ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడు ఎగురుతామా కాసేపు అక్కడ ఎగురుతామా ఆనుకుంటారు అనమాట మావాడు. దానిలో హేమంత్ గారు కూడా వస్తాడు అనుకో. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఏంటి ఆ చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చెప్పండి, చురుకుగా ఉండుట పాపం చేసే విషయంలో కాదు, లేకపోతే లోకరీత్యలో కాదు, లేకపోతే వేరే వేరే కార్యక్రమాల్లో కాదు, గాని ఆత్మ సంబంధమైన విషయంలో చురుకుగా ఉండాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక స్త్రీ, సూర్యుని ధరించినటువంటి ఒక స్త్రీ, ఆమె సూర్యుని చంద్రుని మీద నిలిచి ఆమె కననై ఉన్నటువంటి ఒక శిశువుని ఆమె కనగానే, చూడండి అక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆమె ఒక మగ సంతానం, ఒక మగ శిశువుని కనాలి. కనినప్పుడు కింద ఘట సర్పము, ఆది ఘట సర్పము సాతాను, దానిని ఆ స్త్రీ కననై ఉన్నటువంటి స్త్రీని, మగ సంతాన్ని మృంగివేయవలనని కాచుకొని ఉన్నాడంట సాతాను. ఈ స్త్రీ ఏం చేస్తుంది తెలుసా, కనగానే కననై ఉన్న మగ శిష్యుని తిన్నగా చురుకుగా ఏం చేసింది తెలుసా, ఆ మగ శిష్యుని తీసుకెళ్లి సింహాసనానికి దేవుని చేతులకు అప్పగించిందంట. చప్పలు కొడదామా గట్టిగా గట్టిగా గట్టిగా. చురుకు ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక గొప్ప మరుగై ఉన్నటువంటి గొప్ప సంగతులు ఇవి. ఈ స్త్రీ ఎవరు అని అంటే జయించిన సంఘము. చెప్పండి, ఈ స్త్రీ అనగా ఎవరు? సార్వత్రికగా సిద్ధపడినటువంటి సంఘం. ఈ సిద్ధపడినటువంటి సంఘముగా ఉన్నటువంటి వారు, ఈ సంఘంలో నిలిచినటువంటి మనమే ఒక శిష్యులం. మనము ఈ స్త్రీ అనబడుతున్న సంఘము చురుకుగా ఉంటే మనము ఒక జయించి ఈ సంఘంలో నుంచి తండ్రి అయినటువంటి దేవుని యొక్క సింహాసనానికి మనమందరము కొనిపోబడతాం. లేకపోతే చురుకుగా గాని లేకపోతే ఏమవుతుందో తెలుసా, సాతాను కింద ఆ సూర్యుని చంద్రుని మీద ధరించినటువంటి స్త్రీ ఉన్నటువంటి ప్లేస్ నుంచి కింద సాతాను పొంచి చేతులు చాచి ఉన్నాడట. ఎందుకు తెలుసా, చురుకుగా గాని అక్కడ మగబిడ్డను కని సింహాసనానికి అప్పగించకపోతే ఈ స్త్రీ వెంటనే ఆ మగ సంతానాన్ని మృంగివేయవాలని ఉందంట. చెప్పండి, ఏముందంట? మృంగి అంటే సంఘం జయించిదే, జ్యేష్ఠుల సంఘం. ఆ సంఘాన్ని మృంగివేయవలెనని సాతాను పొంచి ఉన్నాడట. కనుక ఇప్పుడే ఈ లోకంలో ఉండగానే చురుకుగా ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. చురుకు, దుడుకు కాదు సురుకు. చెప్పండి, దుడుకు కాదు సురుకు. హల్లెలూయా. కొంతమంది దూకుడు ఎక్కువ, దుడుకు ఎక్కువ. దూకుడు దూకుడు ఎక్కువ కొంతమందికి. దూకుడు దుడుకు అనేది నష్టాలు కలగజేస్తుంది. సురుకు అనేది చాలా మందికి లాభాన్ని కలగజేస్తుంది. కనుక దేవుని సన్నిధిలో భాగ్యవంతులుగా మార్చబడతాం. ఎప్పుడో తెలుసా, సింహాసనానికి చేరుకోనగలానే మనమందరం భాగ్యవంతులుగా మార్చబడదాముగాక. అందరం మోకరించండి, భాగ్యవంతులారా మోకరించండి.